ఉన్నప్పటి నుంచి ఈ క్షేత్రం కోనసీమకంతటికీ కూడా కాశీ క్షేత్రంగా పిలువబడింది. అంటే కోనసీమ కాశీ క్షేత్రము అని దీన్ని పిలవచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన పల్లివెల అనే గ్రామం అయితే వెళ్తున్నానండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి సంబంధించిన పల్లివెల అనే గ్రామం. ఈ గ్రామం వెళ్ళటానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో శ్రీ ఉమా కుప్పలింగేశ్వర స్వామి ఆలయం. ఈ గ్రామం ఎంటర్ అయినప్పటి నుండి ఇటువైపు చూసిన పచ్చని ప్రకృతి మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది ఈ గ్రామం. అంతేకాకుండా మన కోనసీమ జిల్లాలో ఇటువైపు చూసిన ఏదో ఒక పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ గ్రామంలో బాదం పూరి చాలా స్పెషల్. అసలు ఈ గ్రామం ఎలా వండిపోతుందో చూద్దాం రండి. నా పేరు సీతారామ శర్మమ్మ. స్వామివారు ఇక్కడ పల్లివెల క్షేత్రంలో పూర్వం ఈ క్షేత్రం పేరు పల్లవల క్షేత్రం, పల్లవలపురము అని పిలిచేవారు. ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. ఎందుకంటే 4 వైపులా కూడా దీనికి గోదావరి నదీ జలాలు ప్రవహిస్తున్నాయి ఈ క్షేత్రానికి. ఇక్కడ పల్లవలము అంటే గుంట అని అర్థం, లోతట్టు ప్రాంతం కింద ఉండేది.
ఇక్కడ కూర్చుని అగస్త్య మహర్షి వారు తపస్సు చేశారు ఈశ్వరుడి కోసం. దక్షారామ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకునేవారు. ఇక్కడి నుంచి రోజు కూడా వెళ్ళి కాశీ నుంచి వచ్చారు అగస్త్యుల వారు ఇక్కడికి. వింధ్యపర్వతం తన ఎత్తు పెరుగుతోందని చెప్పి భూమి సమతుల్యత కోల్పోతోందని భ్రమణమునందు దేవతలందరూ కూడా ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడు అగస్త్య మహర్షిని దక్షిణం వైపుకు వెళ్ళమనండి, ఆ వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచివేయమనండి అని చెప్పాడు. కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేనటువంటి అగస్త్యుడు దానిని ఇష్టం లేకుండానే విడిచిపెడుతూ బాధతో దక్షిణం వైపుకు వచ్చి వింధ్యపర్వతం యొక్క ఎత్తు తగ్గించి తాను దక్షిణం వైపుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎన్నో శైవక్షేత్రాలు దర్శనం చేశాడు, కానీ కాశీక్షేత్రం యొక్క సుఖం మాత్రం కలగట్లేదు. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తే ఆయనకి ఇక్కడ పరమేశ్వరానుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యారు స్వామివారు. ఆ ప్రత్యక్షం అవ్వగానే ఏం కావాలని కోరుకుంటే, నాకు కాశీవాస ఫలితం కావాలి, అంతేకాకుండా నాకు నీ కళ్యాణాన్ని చూసేటటువంటి భాగ్యం కలగలేదు, అందువల్ల మీ యొక్క కళ్యాణ స్వరూపాన్ని ఒక్కసారి నేను ఇక్కడ దర్శనం చేయాలనుకుంటున్నాను అని అడిగాడు. అడిగితే పరమేశ్వరుడు దయాళువు, అవ్యాజమైనటువంటి కరుణామూర్తి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు. అందువల్ల ఆయన ఏం చేశారు అంటే, స్వామివారు ఆ రోజు అమ్మవారిని వివాహం చేసుకుంటున్నప్పుడు ఏ కళ్యాణ స్వరూపంగా అయితే ఉన్నారో ఆ కళ్యాణ స్వరూపంగా ఇక్కడ మళ్ళీ వెలిశారు స్వామివారు, కనిపించారు. ముఖ్యంగా అగస్త్య మహర్షి వారి. అగస్త్య మహర్షి ఆనందపడి, నాకు కాశీవాస ఫలితం రావాలి అంటే ఇక్కడ కూర్చుని, నేను దక్షిణం వైపు కూర్చున్నాను కదా, ఉత్తరం వైపు కాశీ ఉంది కదా, దక్షిణం వైపు ఉన్నా సరే నాకు కాశీ ఫలితం రావాలంటే ఏం చెయ్యాలి? నువ్వు రోజు నన్ను ఇక్కడ అర్చన చేసి, రోజు కూడా నువ్వు ఈ స్వామివారిని ఎప్పుడైతే అర్చన చేసి పక్షానికి ఒక్కసారి 15 రోజులకు ఒక్కసారి దక్షారామం వెళ్ళి దర్శనం చేయి. ఇక్కడ ఎవరైతే వచ్చి దర్శనం చేస్తారో, ఇక్కడి నుంచి వెళ్ళి దక్షారామం దర్శనం చేస్తారో వాళ్ళకి కాశీవాస ఫలితం ఇస్తాను అని స్కాంద పురాణంలో ఆయన చెప్పి ఉన్నారు. చెప్పి ఉండడం వల్ల స్వామివారు అగస్త్య మహర్షికి చెప్పి ఉండడం వల్ల ఎప్పటి నుంచి ఈ క్షేత్రం కోనసీమకంతటికీ కూడా కాశీక్షేత్రంగా పిలువబడింది. అంటే కోనసీమ కాశీక్షేత్రము అని దీన్ని పిలవచ్చు. అందున కాశీక్షేత్రంలో శంకరాచార్యులు వారు కాశీని దర్శనం చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, అయ్యా పరమేశ్వర, ఇక్కడ నువ్వు అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కలిసి ఉన్నావు అని కీర్తించారు. కీర్తిస్తే మనం ఈ యొక్క క్షేత్రానికి వచ్చినప్పుడు అదే అనుభూతి మనకు కలుగుతుంది. ఎప్పుడో కాశీక్షేత్రంలో స్వామివారు సకుటుంబంగా కలిసి ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూడలేం కాశీ వెళ్తే, ఎందుకంటే ఎన్నో దాడులకు గురైంది దేవాలయం కాబట్టి. కానీ ఇప్పటికీ కోనసీమలో ఈ కాశీక్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారందరూ కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకుని శివ కుటుంబ దర్శనం అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారు అమ్మవారితో పాటుగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, అంటే శివ కుటుంబం నలుగురు కూడా ఏకపీఠం మీద ఒకే శిల మీద స్వయంభూమూర్తులుగా దర్శనం ఇచ్చి అగస్త్యుడిని అనుగ్రహించారు. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ క్షేత్రం ముఖ్య విశేషం ఏమిటి అంటే, ఈ స్వామివారు స్వయంభూమూర్తులుగా వెలిసినటువంటి స్వామి. అందుకనే విఘ్నేశ్వరుడు ఇక్కడ స్వయంభూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ, అమ్మవారు స్వయంభూ, స్వామివారు స్వయంభూ. ఎక్కడైనా మనం శివాలయానికి వెళ్ళాం అనుకోండి, స్వయంభూ క్షేత్రానికి వెళ్ళాం, అక్కడ స్వామివారు ఒక్కళ్ళే స్వయంభూగా కనిపిస్తారు. కానీ మిగతా దేవత పరివార దేవతలందరూ స్వయంభూలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందున ఒకే చోట దర్శనం అవ్వదు. ఇక్కడ శివాలయం దర్శనం చేస్తే వేరే చోట వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. కాశీలో అయినా శివాలయ దర్శనం అయిన తర్వాత అన్నపూర్ణాదేవి ఒక చోట, విశాలాక్షి ఒక చోట ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటి అంటే, నీకు ఏకకాలమునందు ఒకే సమయంలో నలుగురిని స్వయంభూమూర్తులుగా దర్శనం చేసేటటువంటి అనుగ్రహం ఈ క్షేత్రానికి ఉన్నది. అందువల్ల ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసినంత మాత్రాన కాశీవాస ఫలితాన్నే ఇచ్చాడు స్వామివారు అగస్త్య. అందువల్ల ఇది అగస్త్య క్షేత్రము. అగస్త్య మహర్షి వారు దక్షిణాది ప్రజలందరికీ కూడా కట్టబెట్టినటువంటి గొప్ప అదృష్టం ఏమిటి అంటే, ఈ స్వామివారు ఇక్కడ ఇలా స్వయంభూగా వెలిసేటట్లు చేయడం. అందువల్ల ఇది అగస్త్య క్షేత్రం అని పిలుస్తారు. అప్పటి నుంచి కూడా స్వామివారిని కూడా అగస్త్యేశ్వరుడనే పిలిచేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత దేవతా నిర్మాణం చేశారు. అప్పట్లో ఇక్కడ దేవాలయం ఉండేది కృత త్రేత ద్వాపర యుగాల్లో. కలియుగం వచ్చిన తర్వాత 8వ శతాబ్దంలో చాళుక్య భీముడు అనేటటువంటి రాజుగారు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసేవారు. ఇక్కడ ఒక అర్చక స్వామికి వేశ్యా సాంగత్యం ఏర్పడింది. పూర్వజన్మ వాసనా ఫలితమై ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులై ఉండొచ్చు. ఈ చెడు సావాసం వల్ల అందరి నోట్లోనూ పడ్డాడు అర్చక స్వామి. ఇతను తప్పు చేస్తున్నాడు. ఒకరోజు రాజుగారి దాకా వెళ్ళింది ఈ విషయం.
రాజుగారు ఒకసారి పరీక్షిస్తాను వచ్చి అంటే ఒక సమయంలో ఎవరికీ చెప్పకుండానే రాజుగారు వచ్చారు. వచ్చి రాజుగారు అక్కడికి నిలబడగానే వచ్చి అర్చక స్వామికి విషయం తెలిసి వెంటనే ఆ యొక్క స్వామివారికి సమర్పించే పూలు పళ్ళు ఇవన్నీ కూడా వేసికిస్తూ ఉండేవాడు. అవన్నీ మళ్ళీ ఒక బళ్ళల్లో సర్దుకుని ఆ వేసి మెడలో వేసిన దండను కూడా ఇందులో పెట్టుకుని తీసి మళ్ళీ వేగంగా దక్షిణ ద్వారం గుండా లోపలికి వచ్చి రాజుగారికి ఎదురు వెళ్ళి పూర్ణకుంభం పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు, దర్శనం చేయించాడు. అయితే అక్కడ దర్శనం అయిన తర్వాత పెద్దలు ఎవరైనా దేవాలయానికి వస్తే స్వామివారి మీద ఉన్నటువంటి పూలమాలని నిర్మాల్యంగా వేరు మెడలో వేయడం ఆనవాయితీ. అందువల్ల ఏమిటి అంటే అక్కడ స్వామివారి మెడలో వేసిన ఈ పూలమాలని రాజుగారి మెడలో వేశాడు తెచ్చి. రాజుగారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉండగా ఆ పూలమాలను చూసుకున్నారు. ఈ పూలమాలలో ఒక శిరోజం అనేటటువంటిది కనిపించింది. శిరోజం కనిపించగానే అయ్యా అర్చక స్వామి ఏమిటి ఈ శిరోజం అని అడిగితే ఆయన ఈ కంగారు పడి అర్చక స్వామి ఏం చెప్పాలో తెలియక అయ్యా ఇక్కడ స్వామివారు జటాజూటధారి, అందువల్ల స్వామివారికి ఇక్కడ జటలు ఉండడం వల్ల దాన్ని కొప్పు కింద నేను ఎప్పుడూ ముడి వేసి ఉంచుతాము. స్వామివారికి ఇక్కడ కొప్పు ఉండడం వల్ల ఆ కొప్పులోంచి చిక్కుకుని ఈ యొక్క శిరోజం వచ్చింది అని చెప్పగానే ఆశ్చర్యపోయేది. చూపించండి ఆ కొప్పు అన్నారు. శిరోజాలతో కొన్ని కొప్పు చూపించమంటే ఆశ్చర్యం. ఎవరు ఎప్పుడు దాకా ఎవరు చూడలేదు, ఊళ్ళో వాళ్ళు కూడా చూడలేదు. ఈయన ఏం చేశాడు తెలివిగా, అయ్యా నాగాభరణం పెట్టేశాను, స్వామివారి కిరీటం పెట్టేశాను, ఇప్పుడు కనిపించదు, ఇప్పుడు మేము కూడా స్వామివారిని ముట్టుకోము, రేపొద్దున మళ్ళీ అభిషేక సమయంలో అయితే మీకు దర్శనం అవుతుంది, ఎందుకంటే మేము ఇక్కడ నివేదన అయిపోయిన తర్వాత ఇంక స్వామివారిని అర్చకులు కూడా ముట్టుకోరు అని చెప్పాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో సరే రాజుగారు వెళ్ళిపోతారు కదా, అంతసేపు ఉండరు కదా అనుకున్నాడు అర్చక స్వామి. ఆయన అన్నాడు ఇదేదో తేలాలి, స్వామివారికి శిరోజాలు ఉండడం ఏమిటి లింగానికి, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను, రేపు ఉదయాన్నే వస్తాను, నాకు కనుక ఇక్కడ చూపించకపోతే శిరోజాలు నీ శిరశ్ఛేదనం చేస్తాను అని చెప్తే వెంటనే ఆ రోజు రాత్రంతా అర్చక స్వామి భయపడిపోయి ఇంటికి కూడా వెళ్లకుండా రోజు స్వామివారికి ఇక్కడ పవళింపు సేవ, ధూప సేవ మొదలైన సేవలు జరుగుతాయి. ఆ సేవలు ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ సేవలన్నీ అయిన తర్వాత పవళింపు సేవ చేయించి ఆయన ఇంటికి వెళ్లకుండా ఇంట్లో ఇక్కడే తలుపు వేసేసుకుని లోపల స్వామివారి దగ్గర కూర్చుని ఆయన యొక్క లింగం ముందు సాగిల పడిపోయి తల తాటించి నమస్కారం చేసి ఆ యొక్క స్వామి నేను ఎంతో తప్పు చేశాను నీ సేవ చేసుకుంటూనే, కాబట్టి నన్ను క్షమించు, ఇక మీద నేను ఇటువంటి తప్పు పనులు చేయను, ఏదైనా సరే నీ సేవలోనే జీవితాన్ని గడిపాను, నీ సేవలోనే చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాజు చేతిలో నేను చనిపోనని ఆ శిరస్సుని ఆ లింగానికి వేసి కొట్టుకోగానే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్పృహ తప్పిపోగానే ఆయనకి కలలో స్వామివారు కనిపించారు. నువ్వు అర్చక స్వామివి, నువ్వు ఇలాంటి తప్పు పనులు చేయకూడదు, ఇది క్షేత్రం, నువ్వే ఇలా ఉంటే నిన్ను చూసి నలుగురు తయారవుతారయ్యా, కాబట్టి నువ్వు నా స్వరూపానివి కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఇక మీద ఇలాంటి చేయొద్దు అని మందలించి స్వామివారు అదృశ్యమయ్యారు. కల్లో పెందరాళి తెల్లవారుజామున అవుతోంది, మెలకు వచ్చింది అర్చక స్వామికి. మెలకు రాగానే స్వామివారి లింగం అంతా శిరోజాలతో నిండిపోయింది. ఆశ్చర్యపోయాడు. ఓహో స్వామివారు నాకు కల్లో కనిపించింది నిజమే అని చెప్పి వెంటనే ఆనందచికితుడై ఆ యొక్క శిరోజాలన్నీ తీసి పైన కొప్పు కింద చుట్టాడు. వెంటనే స్వామివారి కౌశికీ నదీ తీరం దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి పూజ చేస్తూ ఉండగా రాజుగారు వచ్చారు. అయ్యా ఎదుతో కూరుకున్న కొప్పు ఏదైనా అడిగితే అది స్వామివారి మీద ఉన్నటువంటి ఆ కొప్పుని తీసి చూపించారు. చూపిస్తే ఆశ్చర్యపోయారు రాజు, ప్రజలు ఆశ్చర్యపోయారు. మేము ఎప్పుడూ స్వామివారిని దర్శనం చేశాం కానీ పైన ఉన్న ఈ శిరోజాలతో ఉన్న కొప్పు చూడలేదండి అంటే స్వామివారి రాజుగారికి అనుమానం వచ్చి, ఏమయ్యా శిరోజాలు ఇప్పుడే పెట్టినట్టు అంటున్నారు వీళ్ళందరూ, నువ్వేదో రాత్రంతా ఇంటికి రాకుండా ఏదో కృత్రిమంగా ఏదో చర్య చేసావుట, దాన్ని ఒకసారి పరీక్షిస్తాను తీసుకురా ఒక శిరోజం లాగి అన్నారు. అంటే అయ్యా స్వామివారి శక్తి ఏమిటో నాకు తెలుసు, నేను ఆ పని చేయను, కావాలంటే నా తల తీసేయండి, కానీ మాత్రం ఈ పని నేను చేయనంటే రాజపురోహితుల వారిని పిలిపించి రాజపురోహితుని ద్వారా ఆ శిరోజాన్ని లాగించారు. ఎప్పుడైతే లాగించారో ఆ శిరోజం లాగ్గానే ఆ చివర కాస్త రక్తం కనిపించి ఆ రాజుగారి కళ్ళు కనిపించడం తగ్గిపోయింది శక్తి. వెంటనే పాదాల మీద పడి అర్చక స్వామి పాదాల మీద, అయ్యా తప్పు చేశాను నేను, నీ యందు నన్ను క్షమించు, శివస్వరూపంతో సమానమైన మీ మీద నేను నింద వేయాల్సి వచ్చింది, అది కూడా ప్రజల మాట పట్టుకుని నేను రాజుగా ఒక న్యాయాధికారిగా వ్యవహరించాలి కాబట్టి ఆ పని చేయాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అంటే నేను ఎవరినయ్యా నేను క్షమించడానికి, ఇక్కడ స్వామివారి లీలది, ఆ శిరోజాలు వచ్చినాయి అన్నా కూడా అది స్వామివారి అనుగ్రహమే, కాబట్టి ఆయన పాదాల మీద పడు అంటే అప్పుడు ఆయన పాదాల మీద పడితే స్వామివారు అశరీర వాక్తో పలికారు. అంటే ఎవరి మీద కూడా ఇక్కడ మీరు నింద వేయడానికి సరిపోతారేమో కానీ అర్చకుడి మీద మీరు నింద వేయడానికి సరిపోరు, అతను నా అంశ ఇక్కడ ఉంటాడు, కాబట్టి మీరు తప్పు పని చేశారు అని చెప్పి ఆయన నిందించి
తిట్టి మందలించి అప్పుడు వెంటనే వారికి ఆ యొక్క నేత్రాలు అనేటటువంటి మళ్ళీ వచ్చేలాగా చేశారు. ఆ పశ్చాత్తాప బుద్ధితో రాజుగారు మళ్ళీ స్వామివారికి 1000 ఎకరాల భూమి రాసిచ్చారు. రాసి అయ్యా జుట్టు ఎందు నేను చేసిన అపరాధం కాబట్టి జుత్తుకపాడు అనే పేరుతో ఒక గ్రామాన్నే మీకు రాసిస్తున్నాను అని. ఆ తర్వాత ఎంతోమంది రాజుల కాలంలో ఈ స్వామివారికి ఎన్నో భూములు సమర్పణ జరిగింది. ఆ తర్వాత ఎంతో కాలంలో కాకతీయుల కాలంలో, రెడ్డి రాజుల కాలంలో, రాజరాజ నరేంద్రుడి కాలంలో ఈ యొక్క క్షేత్రం పరిబడిల్లుతూ ఎన్నో మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడు స్వామివారు ఈ విధంగా ఇక్కడ విలసిల్లుతున్నారు. ఇది ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. ఇది స్కాంద పురాణము, అలాగే కాశీఖండము, భీమఖండము మొదలైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ క్షేత్రం గురించి శ్రీనాథులు వారు వివరించారు, వ్యాసులు వారు కూడా వివరించారు. అంత గొప్ప క్షేత్రం ఇది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి క్షేత్రం, ముఖ్యంగా దర్శించవలసినటువంటి క్షేత్రం. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే, కాశీ వెళ్ళలేకపోయాం అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండి స్వామివారిని సేవిస్తే ఆ కాశీలో నివాసం చేసిన ఫలితం కూడా వస్తుంది అని చూపించారు. స్వస్తి.
పక్కన మనం చూస్తున్నాం కదండి, కాలువ ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి అలా సరదాగా కూర్చుంటారు అన్నమాట మనకి పల్లెటూరులో. మన పలవలపురం తర్వాత మొత్తం ఓకే. బాదంపూరి ఓకే. ఈ రోజు అయితే మనం పలివెల గ్రామంలోని ఇక్కడైతే నాకు ఒక చిన్న హోటల్ అయితే కనిపించిందండి. ఈ హోటల్ తీయడానికి గల కారణం ఏంటంటే ఈ గ్రామంలో చాలా ఫేమస్ అన్నమాట ఈ హోటల్. ఎందుకంటే ఇంకా పాతకాలం పద్ధతుల్లాగా ఒక చిన్న చిన్న టేబుల్స్ అయితే అరేంజ్ చేసి చూడటానికి అయితే చాలా బాగుంది. అందుకని అయితే వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి బాదం పూరి అయితే చాలా స్పెషల్ అంట. అంటే ఇక్కడ నుంచి చాలా దూరాలు అయితే పట్టుకెళ్తారంట. ఇవి తణుకు ఇలా చుట్టుపక్కల ఊర్లన్నీ ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందంట. అసలు ఇది ఎలా తయారు చేస్తారో బాదం పూరి తయారు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ ఇంటికాడ అయితే తయారు చేసి తీసుకొస్తారన్నమాట. అంటే మైదాన్ని కలపడం, దాన్ని ఫోల్డింగ్ చేయడం అంతా ప్రాసెస్ అయితే ఇంటికాడ ఉంటుంది. బాదం పూరి అంటే నథింగ్ బట్ అండి, ఇది ఒక స్వీట్ ఐటమ్ వచ్చేసి దాంట్లో బాదం వేస్తారేమో అనుకున్నాను అనమాట. అదేం కాదు, మనకి కాజా ఏ విధంగా తయారు చేస్తారో అలాగే. కానీ మైదా పిండి అయితే క్వాలిటీ అయితే తీసుకోవాలంట. అంటే క్వాలిటీ అంటే దాని రకం వచ్చేసి ఓం అని ఉంటుంది కదా, అదనమాట. దాని ఓం మైదా అనేసి అంటారు కదా, అంటే దానికి వచ్చి సంబంధించిన బ్రాండ్ మాట అది తీసుకొచ్చి తయారు చేస్తారు. దాంట్లో ఇంకైతే ఏం యూజ్ చేయరు. ఇందులో కలిపేసిన తర్వాత దాన్ని ఒక ముద్ద కింద తయారు చేసి మన చపాతీ ఏ విధంగా తయారు చేస్తామో అదే విధంగా తయారు చేసి ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి తీసుకొస్తున్నారు అనమాట. ఫోల్డింగ్ ఇలా ఉంటుంది. అది ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకంలో అయితే పెడతారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే పాకం అయితే పడుతున్నారు పక్కన. ఇది తీయడానికి గల కారణం ఏంటంటే సాధారణంగా మనకి బాదం పూరి అనేది ఎవరు తయారు చేయరన్నమాట. ఇది ఇక్కడే కాదు, దొరకదు కూడా. ఇది పలివెలలో చాలా ఫేమస్ అన్నమాట. అందుకని పర్టికులర్గా ఈ వీడియో తీయటం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే చాలా పట్టుకెళ్ళటం అయితే జరుగుతుంది. వాయికి వచ్చి ఎన్ని ఉంటాయండి మొత్తం? వాయికి వచ్చి ఒక 16-17 వరకు అయితే వేయటం అయితే జరుగుతుంది. కొంచెం ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే కాస్త కొంచెం నెగ్లెట్గా ఉన్న మాడిపోతున్నాయి ఇవన్నీ. ఆయిల్ ఎక్కువ అంటే ఎన్నో 4-3 అట్టుకెళ్తారు అంతే. సేల్ చేస్తారు అంటే ఎక్కడి నుంచి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు బాదం పూరి? ఇది ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ క్వాలిటీకే ఉంటుంది ఎక్కువ.
ఎలా అంటే ఒక పర్టికులర్ 100 200 ఆ క్వాంటిటీలో బయటికి తీసుకెళ్తారు. ఎట్లా అంటే కొంతమంది దుబాయ్ అని తీసుకెళ్తారు, కొంతమంది ఏదైనా వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్తుంటే వాళ్ళు అమెరికా పట్టుకెళ్తారు. రెగ్యులర్గా అయితే హైదరాబాదు బెంగళూరు అయితే రెగ్యులర్గానే తీసుకెళ్తారు. అది కాకుండా వీళ్ళకి డైలీ ఎవరికైతే పెట్టుబడులు ఏమన్నా ఉంటాయి కదా, సారీ పెట్టడం సార్లో కూడా యూజ్ చేస్తారు. 300 400 ఆ క్వాంటిటీలో సారీ పట్టుకెళ్ళే కూడా పట్టుకెళ్తారు. అది కాకుండా డైలీ క్వాంటిటీ మా దగ్గర ఒక 200 పీసెస్ అలా డైలీ క్వాంటిటీ అమ్ముతుంది. ఓకే, అంటే మాకు ఒకవేళ ఎవరన్నా కావాలంటే ఆర్డర్ చెప్తే మీరు తయారు చేసి ఇస్తారా? మా రెగ్యులర్ డైలీ ఆర్డర్లే 300 పైన ఉంటుంది. 300 ఓకే డైలీ. ఓకే, అంటే మ్యాక్సిమం ఒక 300 అట్లా ఉంటాయి. ఎప్పుడన్నా రేర్ కేసెస్లో ఒక్కొక్క రోజు తక్కువ ఉంటాయి. మ్యాక్సిమం 300 క్వాంటిటీ, ఆ క్వాంటిటీలో డైలీ ఆర్డర్ ఉంటుంది. ఓకే, అంటే స్టార్టింగ్ పీస్ వచ్చి ఎంత కాస్ట్ పడింది, ఇప్పుడు ఎంత అండి? మేము స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసున్న ఏజ్లో 3 రూపీస్ ఉండేది. 3 రూపీస్ దానికన్నా ముందే స్టార్ట్ చేశారు. ఆ డిస్కషన్ నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే 10 రూపీస్కి. ఓకే, ఏంటండి అది సీక్రెట్ అంటున్నారు, పాకం నిజమేనా? అంటే మీకే కుదురుతుంది అంటున్నారు? సీక్రెట్ అని కాదండి, ఆ కన్సిస్టెన్సీ తెలియదు వేరే వాళ్ళకి. అంటే మేమంటూ ఎవరికి రివీల్ చేయలేదు కదా, అందులో ఏం బ్రహ్మ పదార్థం ఏం లేదు, ఎవరికి రివీల్ చేయలేదు ఇలా చేస్తామని. అంటే మీరు కంటిన్యూగా 20 years నుంచి చేయడం వల్ల మీకు ఆ కన్సిస్టెన్సీ ఎంతని మాకు తెలుసు. ఆ కన్సిస్టెన్సీకే ఆ క్వాలిటీలో కనిపిస్తుంది ఆ పూరి, లేదంటే ఆ క్వాలిటీ రాదు వేరే. ఓకే, అంటే బయట ఇంకెవరైనా తయారు చేస్తారండి, మీరేనా ఈ గ్రామంలో? ఈ ఊర్లో ఇంకొకరిద్దరు తయారు చేస్తారు. ఈ ఊర్లో కాదు, బయట స్వీట్ షాప్లో తయారు చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంగ్రీడియంట్లో డిఫరెన్స్ ఉంటుంది. మేము పర్టికులర్ ఇంగ్రీడియంట్ వాడతాం, మైదా అనేసి, కొన్ని ఆయిల్స్ అవి ఉంటాయి, వాటికి పర్టికులర్గా వాడతాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు మాకు వచ్చే డిఫరెన్స్ ఏంటంటే ఆ ఇంగ్రీడియంట్ డిఫరెన్స్, రెండోది పాకం ఎవరికి సూట్ కాదు. అదేంటంటే కొంచెం వాళ్ళ దగ్గర మొదటి పాకం ఉండే అది కొంచెం పంచదారలా ఉంటుంది. అవి ఒక 1 day దాటిన తర్వాత, 1 day కూడా కాదు, అలా వేడి తగ్గిన తర్వాత అవి బ్రిటిల్ అవుతాయి, పగులుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర. మా దగ్గర ఉన్నంత సాఫ్ట్గా ఉండవు పూరి. బాగుంది. మ్యాక్సిమం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? మ్యాక్సిమం ఒక 7 days 6 days తినడానికి ఫ్రెష్గానే అనిపిస్తుంది. దాని తర్వాత కూడా బాగుంటాయి, కాకపోతే ఆ ఫ్రెష్నెస్ ఉండదు. అంటే ఎయిర్ వెళ్ళకుండా చూసుకోవాలంటే, ఎయిర్ వెళ్ళకుండా చూసుకుంటే ఆ ఫ్రెష్నెస్ మాత్రం 4 days మినిమం 4 days అట్లా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను.